విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. నిన్న నేను నాకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాను శర్మ గారిని. ఎందుకంటే మహానారాయణ ఉపనిషత్తులో అత్యంతము భావించదగినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. అన్నీ అట్లాంటివే, కానీ మనం దేనిని చూస్తే అదే చాలా ముఖ్యమని అనిపిస్తుంది. ఇప్పుడు అన్నము బ్రహ్మ, ప్రాణము బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, విజ్ఞానము బ్రహ్మ, ఆనందము బ్రహ్మ అన్నట్టుగా ఈ విధంగానే సర్వం బ్రహ్మమయం. కాకపోతే మనం ఏకదేశ దర్శనం ద్వారా సర్వదేశ దర్శనానికి వెళ్ళాలి కనుక అన్న విజ్ఞానాన్ని గురించి కొన్ని విషయాలు నాకు చాలా ఎక్కువ ప్రీతిపాత్రమైనటువంటిది ఆ అనువాకం ఒకటి ఉంది. దాన్ని మన వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి భావన కలిగింది. అన్నాన్ని గురించి తైత్తిరీయోపనిషత్తులో మనం చాలా అనుకున్నాం. ఆ అన్నము అంటే ఏమిటి అసలు? అన్నము అని శబ్దానికి అర్థం ఏమిటి అంటే అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే అనేటువంటి మాట మనకు కనిపిస్తోంది. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే దానిని మనం తింటున్నంట, మనల్ని అది తింటోందిట. అద్యతే అత్తి, అద్యతే తినబడుతోంది, అత్తి అంటే తింటోంది. ఇందులో అద్యతే అత్తి, అద్యతే అనేటువంటిది ప్రత్యక్షం, అత్తి అనేది అనుమానం అంటే లేకపోతే శబ్ద ప్రమాణం, ఊహ. అన్నం మనం తింటున్నాము, మనల్ని అది తింటోంది. అది తింటోంది అని అంటే చాలామంది భావన ఏమిటంటే అదే రోగాలు మొదలైన వాటికి కారణమవుతోంది గనక ఆ రకంగా పోతోంది అనేటువంటి భావన ఉంది. కానీ అది కాదు. అద్యతే అత్తి అని అంటే అర్థం ఏమిటంటే మనల్ని అన్నము తనలో ఐక్యం చేసుకుంటోంది అని. అదే పరమార్థం. భగవంతుడు కూడా మనం అందులో లీనమైపోవటం అనేటువంటి మాట ఉంది కదా. అందుకని లోకంలో సాధారణంగా ఒక మాట ఉంది ఏమిటంటే అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది అని. అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది అనేది అన్నవాళ్ళు ఎవరో చాలా గొప్ప తాత్విక రహస్యం తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎందుకనంటే లౌకికంగా ఒక స్థితి ఉంది ఏమిటంటే అన్నం పెడుతున్నారు. అన్నం పెట్టేటప్పుడు మనకి తృప్తి కలిగిన తర్వాత అన్నము రెండు ప్రయోజనాలు, తుష్టి పుష్టి. తుష్టి అంటే సరిపోవటం, పుష్టి అంటే శరీరాన్ని అభివృద్ధి చేయటం. ఈ రెండు. ఈ తుష్టి పుష్టి అనే దాంట్లో ఇతర ఏ విధమైనటువంటి దానాలు ఇచ్చినా కానీ మనస్సు సాధారణంగా తుష్టి పొందదు.
అన్నం తినేటప్పుడు మన కడుపు నిండిందనుకోండి, వద్దండి వద్దండి వద్దండి, చాలండి చాలండి, చాలు అనిపించేటువంటి దానం అన్నదానం ఒకటే. దీని గురించి ఒక చిన్న చమత్కారమైన కథ 2 నిమిషాల్లో చెప్తాను. ఒక ఆయన చాలా గొప్ప పద్యం ఒకటి రాశాడు, ఓ శ్లోకం. అనవేమ మహీపాల స్వస్త్యస్తు తవ బాహవే, ఆహవే రిపుదోర్దండ శత్రుమండల రాహవే అని ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ స్తోత్రం చేసి స్తుతించాడు. అయ్యా, నీ నీ చెయ్యి చాలా గొప్పది, అనవేమ మహీపాల పేరు ఆయన. స్వస్త్యస్తు తవ బాహవే, నీ బాహువుకి చాలా స్వస్తి కలుగ్గాక. ఎందుకంటే ఆహవే యుద్ధంలో రిపు దోర్దండ శత్రువుల భుజస్తంభాలనేటువంటి శత్రుమండలానికి నువ్వు అది రాహు అయినటువంటిది అని చమత్కారంగా ఓ పద్యం చెప్పాడు. చెబితే ఆ రాజుగారు చాలా సంతోషించి ఈయనకి 1000 బంగారు నాణ్యాలు ఇవ్వండి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను మీకు 4000 ఇస్తే నాకు 1000 ఇస్తావేమిటయా అన్నాడు రాజుగారిని. నేను మీకు 4000 ఇచ్చాను, నువ్వు నాకు 1000 ఇస్తానంటావేమిటి అన్నాడు. ఎక్కడ 4000 ఇచ్చావు అంటే, శ్లోకం చూడు, అనబే మా మహీపాల ఓహవే ఉంది, స్వస్త్యస్తు తవ బాహవే ఇంకోవే ఉంది, ఆహబే ఇంకోవే ఉంది, శత్రుమండల రాహబే. 4000 ఇచ్చానా లేదా? నువ్వు భలే మాట్లాడావే అని, సరే 4000 ఇవ్వండి అయ్యండి. అదేంటండి, నాకు ఇస్తే ఏం ప్రయోజనం అన్నాడు. నేను మీకు 4 ఇస్తే 4000 నాకు ఇస్తా ఉంటారేమిటి అంటే, అయితే సరే 5000 ఇవ్వండి అండి. మేము 6000 నియోగులం అండి, మాకంటే తక్కువ అవుతుంది అని 6000 ఇవ్వమన్నాడు. 6000 ఇస్తానన్నాడు. 6000 ఇస్తానంటే అది కూడా మాదే, మేము 6000 నియోగులం, మాది మాకు ఇస్తే ఎట్లాగా అన్నాడు. 7000 అన్నాడు. 7000 అంటే సంఖ్య బాగలేదండి, అది ఏడుపు రోదన సంఖ్య. సరే 8000 ఇవ్వండి అన్నాడు. 1000 బంగారు నాణ్యాల దగ్గర నుంచి 8000 దాకా ఒక 4 పాదాల శ్లోకం చెప్పి సంపాదించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇతర ఏ దానము చాలనిపించదు. అన్నదానము కడుపు నిండిన తర్వాత వద్దు వద్దు అనిపిస్తుంది. వద్దనిపించే దానం ఒకటి కనుక అన్నదానం చాలా గొప్పది అని. అంతేకాకుండా మన మహానారాయణంలో ఒక సూక్తం ఉంది. ఇది లౌకికమైనటువంటి విషయం, పారమార్థికమైనటువంటి విషయంగా ఒకటి ఉంది, ఒక అనువాకం. అదేమిటంటే, యాభిరాదిత్యస్తపతి రశ్మిభిః తాభిభిః పర్జన్యో వర్షతి, పర్జన్యేన ఓషధి వనస్పతయః ప్రజాయంతే, ఓషధి వనస్పతిభిః అన్నం భవతి, అన్నేన ప్రాణాః, ప్రాణైర్బలం, బలేన మనః, బలేన తపః, తపసా శ్రద్ధ, శ్రద్ధయా మేధ, మేధయా మనీషా, మనీషయా మనః, మనసా శాంతిః, శాంత్యా చిత్తం, చిత్తేన స్మారం స్మృతిః, స్మృత్యా స్మారం, స్మారేణ విజ్ఞానం, విజ్ఞానేన ఆత్మానం వేదయతి. తస్మాత్ అన్నం దదత్ సర్వాణ్యేతాని దదాతి. ఇందాక మనం అనుకున్నాం చూడండి, అన్నము అనే ఒక పదార్థం వల్ల 12 పదార్థాలు, అందులో పరమ పురుషార్థం కూడా దొరుకుతోంది అని వేదమాత మనకు తెలియజేస్తోంది. ఎలాగంటే, అసలు అన్నం ఎలా ఏర్పడుతోంది అన్నారు. అన్నం ఎలా ఏర్పడుతుంది అంటే దానికి సమాధానం వేదం చెప్తోంది. యాభిః ఆదిత్యః తపతి రశ్మిభిః. సూర్యుడు ఏ కిరణాల చేతనైతే భూమిలో ఉండేటువంటి జలాన్ని లాగుతాడు. రశ్మి అంటే పగ్గాలు, పైకి తీసుకునేటువంటివి కిరణాలు. ఆ కిరణాల చేత భూమిలో సముద్రాదులలో ఉండేటువంటి అపేయమైనటువంటి నీటిని తీసుకుని ఆయన దాన్ని అమృతం చేసి వర్షతి కిందికి ఇస్తున్నాడు.
ఆ వర్షం వల్ల పర్జన్యుడు అంటే వర్షదేవత, వర్షాధిదేవత, ఆయన భూమిని అంతటినీ కూడా ఆప్యాయనం చేస్తున్నాడు. వాటి వల్ల ఓషధులు, వనస్పతులు ఏర్పడుతున్నాయి. ఓషధులు అని అంటే ధాన్యాలు, వనస్పతులు అంటే వృక్షాలు, ఫలాలు ఇచ్చేవి. ధాన్యాలు ఇచ్చేటువంటి వరి మొదలైనటువంటి, గోధుమ మొదలైనటువంటి వాటిని, పండ్లు మొదలైనటువంటివి, అవే అన్నము. ఓషధి వనస్పతిభ్య ప్రజాయంతే ఓషధి వనస్పతిభి అన్నం. ఓషధుల చేతనే, వనస్పతుల చేతనే అన్నము. సకల జీవరాశికి 4 విధములైనటువంటి జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జ అనేటువంటి 4 రకాలైనటువంటి వాటికి ఆహారం అనేటువంటిది వీటి వల్లనే వస్తుంది. ఓషధి వనస్పతిభి అన్నం భవతి. అన్నం అనేటువంటిది ఎట్లా వచ్చిందో చెప్పారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అన్నేన ప్రాణాః. అన్నము మనం శరీరానికి లోపలికి తీసుకుంటున్నాం. అవి అనేకముగా విభక్తం అవుతోంది. మన దేహంలోకి వెళ్ళిన తర్వాత అన్నం అనేటువంటిది అనేకమైనటువంటి వస్తువులుగా తయారవుతోంది. మన 7 ధాతువులు ఉన్నాయి. త్వక్, అస్థి, మాంసము, వస, మేధస్సు మొదలైనటువంటి 7 రకాలైనటువంటి వీర్యము మొదలైనటువంటి పదార్థాలన్నీ మనం తినేటువంటి ఆహార పదార్థం వల్లనే కలుగుతోంది. అందుకని ఆకలి వేసేటప్పుడు ప్రాణాలు కడబడుతున్నాయండి, అన్నం పెట్టండి అని అంటాం. జీవన స్థితికి తావలం అన్నము. బతకాలి అంటే అన్నం కావాలి. నీవు జీవితేచ్ఛ విడిచితి అని ఆ ముద్గలుడు అనేటువంటి మహానుభావుని దుర్వాసుడు వర్ణిస్తాడనమాట. అన్నేన ప్రాణాః ప్రాణై బలం. ఆ ప్రాణశక్తి అంతా కూడా ఏం చేస్తోందంటే ఈ శరీరంలో ఉండేటువంటి ధాతువులకు బాగా శక్తినిస్తుంది. ఆ బలం అన్నం వల్లనే వస్తుంది. బలేన తపః. బలము తపస్సుని కలిగిస్తుందిట. ఇది చాలా కొంచెం చమత్కారమైనటువంటి విషయం. తపస్సు అంటే ఏమిటి? గాఢ భావన. తప ఆలోచనే అని. తపస్సు అంటే గాఢమైనటువంటి భావన. దేన్ని గురించి అయినా సరే నిలకడగా ధ్యానిస్తూ ఉండటం అనేటువంటిది, నిలకడగా దాన్ని పట్టుకోవాలి అని ప్రయత్నం చేయటం అనేటువంటిది తపస్సు. తపః బలేన తపః. తపసా శ్రద్ధ. తపస్సు చేత శ్రద్ధ ఏర్పడుతుంది. శ్రద్ధ అంటే హృదయాన్ని ఒక చోట నిక్షేపించగలగటం, కదలకుండా చేయగలగటం. దాన్నే శ్రద్ధ. శ్రద్ధయా మేధ. ఆ శ్రద్ధ చేత మేధాశక్తి ఏర్పడుతుందిట. మేధ అంటే నిర్వచనం చెప్పారు, ధారణావతి మేధ అని. ధారణావతి ఏదైనా లోపలికి వెళ్ళినటువంటి భావాలు మొదలైన వాటిని బయటికి పోకుండా నిలపగలిగినటువంటి శక్తిని మేధ అంటారు. మామూలుగా కొంతమంది లోకంలో 2 చెవులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఓ చెవులో వినటానికి, ఇంకో చెవులో వదిలేయటానికి అని అంటారు. అలా కాకుండా, వదిలేయటం కాకుండా పట్టి నిలిపేటువంటి శక్తి ఏదైతే ఉందో, మానసమైనటువంటి శక్తి, సూక్ష్మదేహ శక్తి ఏదైతే ఉందో దాన్ని మేధ అంటారు. మేధయా మనీష. మేధ చేత మనీష. మనీష అంటే గాఢమైనటువంటి భావనా విశేషం, వాంఛ. మనీషయా మనః. మనీష అంటే బుద్ధి. అంటే దేనిని మనం సాధించాలనుకున్నామో దాని యందు చెదరకుండా, కదలకుండా ఉండేటువంటి ఒక సూక్ష్మ భావన ఏదైతే ఉందో దాన్ని మనీష అంటారు. మనీష చేత మనస్సు ఏర్పడుతుంది అన్నారు. మనస్సు అని అంటే ఇక్కడ మననము అంటే లోపలికి తీసుకున్న దాన్ని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉండటం. చర్మణ అంటారు కొంతమంది. చర్మణ అంటే అన్నం నోట్లోకి తీసుకున్న తర్వాత ఆ నోట్లోకి తీసుకున్న పదార్థాన్ని అంతటినీ కూడా నములుతూ ఉంటాం. నమలటం దాన్నే మననము అని అంటారు. మనసా శాంతి. అట్లా మనస్సు ఎప్పుడైతే, మననం ఎప్పుడైతే చాలా చక్కగా
జరుగుతుందో దానివల్ల శాంతి ఏర్పడుతుంది. శాంతి అంటే అనేదానికి అర్థం ఏమిటంటే ఇక్కడ నిదిధ్యాస అని ఏదంటున్నామో అదే ఆ స్థితే శాంతి. నిదిధ్యాస నితరాం ధ్యాతుమిచ్చ, ఆ కోరిక అనేటువంటిది శాంతి రూపంలో, అంటే ఇంద్రియ వికారాలన్నీ అణిగిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. శాంత్యా చిత్తం, శాంతి చేత చిత్తం ఏర్పడుతుంది. చిత్తము అని అంటే జ్ఞాపకాల స్వరూపం. చిత్తం అనేదానికి అర్థం ఏం చెప్తారంటే జరిగిపోయినటువంటి దాన్ని, జరిగిపోయిన విశేషాలన్నీ కూడా గుర్తుండటం. చిత్తము అనేటువంటిది చైతన్య సంబంధమైనటువంటి విషయాలన్నీ మనస్సులో కుదురుకొని అక్కడ మెదడు అనేటువంటి పదార్థంలో కూర్చోటం. ఆ చిత్తం చేత స్మృతి వస్తుంది. స్మృతి అని అంటే అప్పుడప్పుడు మనకు కావలసిన వాటిని ఆ సముదాయంలో నుంచి పైకి తీసుకోవటం, దాన్నే స్మృతి అంటారు. స్మృతిర్ వ్యతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత అని మాట ఉంది. స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ అనేటువంటి 4 సోపానాలు. స్మృతి అంటే జరిగిన విషయాలన్నీ కూడా ఒక రాశిలాగా పోగుబడి ఉండటం. తర్వాత మతి అంటే ఆగామి, రేపు ఏం చేద్దాము, తర్వాత ఏమేమిటి సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించిన దాన్ని మతి అని అంటారు. బుద్ధి తాత్కాలికి, అప్పటికి ఇప్పుడు ఏమిటి చేస్తున్నాము అనేదాన్ని బుద్ధి అని అంటారు. ఈ మూడిటికి సంబంధించిన సాముదాయికమైనటువంటి జ్ఞాన విశేషాన్ని ప్రజ్ఞ అంటారు. కాబట్టి స్మృతి అనేటువంటిది ఆ ప్రజ్ఞ అనేదానికి దారితీస్తుంది. స్మృతి స్మృత్యా స్మారం, స్మారం అనంటే ఈ ప్రవాహం అనేటువంటిది నిలకడగా ఉండటం అనేటువంటిది స్మారం. స్మారేణ విజ్ఞానం, స్మారం చేత విజ్ఞాన భావన కలుగుతుంది. విజ్ఞానము అనేదాన్ని మనం అనేక పర్యాయాలు చెప్తున్నాం. భూమికి సంబంధించినటువంటి జ్ఞాన శిల్పశాస్త్రములకు సంబంధించిన సమస్తమైన తెలివిని విజ్ఞానము అనే పేరుతో వస్తారు. విజ్ఞానము అనేటువంటిది జ్ఞానానికి దారితీస్తుంది. విజ్ఞానేన ఆత్మానం, ఆ విజ్ఞానం అనేటువంటి దాని స్వరూపం చేత ఆత్మ, పరమాత్మ, ఆ పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. మా ఆత్మానం వేదయతి, వేదయతి తెలుపుతోంది. ఏది? ఇన్నిటిని తెలిపేది అంతా ఓషధి వనస్పతుల వల్ల, అంతకుముందు సూర్యుని యొక్క కిరణముల వల్ల పర్జన్యుడు మొదలైనటువంటివి ప్రారంభం చేశామే, ఆ అన్నము మనకు ఇన్ని విషయాన్ని తెలియజేస్తోంది. తస్మాత్ అని వేదయతి తెలియజేస్తోంది. ఇప్పుడు చూడండి, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నామా? అన్నము బ్రహ్మము అని అన్నాం. ఎలా బ్రహ్మమైందో నిరూపితమవుతోంది కదా. బ్రహ్మము అని అంటే విశ్వం, సమస్తము, సర్వము అని కదా. కాబట్టి దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే బ్రహ్మము అన్నారు. ఇక్కడ బ్రహ్మము అనే దాని గురించి ఒక్క మాట మన వాళ్ళందరికీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సృష్టిలో బ్రహ్మ ఒకటి ఉంది, బ్రహ్మము అని ఒకటి ఉంది. పుంలింగమైన బ్రహ్మశబ్దం ఒకటి ఉంది, నపుంసకలింగమైన బ్రహ్మశబ్దం ఒకటి ఉంది. పుంలింగమైన బ్రహ్మశబ్దానికి చతుర్ముఖుడు, ఋత్విక్కు, విప్రుడు అని అర్థం. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, తర్వాత యజ్ఞయాగాది కర్మాలు చేసేటువంటి ఋత్విక్కు, విప్రుడు. విద్యయా యాతి విప్రత్వం అని విద్య అన్నా కూడా సా విద్య యా విముక్తయే, ఏదైతే విముక్తికి దారితీస్తుందో ఆ విద్య అనేటువంటిది కలిగినటువంటి వాడు విప్రుడు అని. ఈ రకంగా పుంలింగమైన బ్రహ్మశబ్దానికి 3 అర్థాలున్నాయి. ఏమిటా 3 అర్థాలు? పరమాత్మ తత్వము, తర్వాత ఋత్విక్కు, యజ్ఞయాగాది కర్మలు చేయించేవాడు, తర్వాత విద్యావంతుడు అనేటువంటిది.
ఇది కాక బ్రహ్మశబ్దం సంస్కృతంలో నపుంసకలింగ శబ్దం ఒకటి ఉంది. ఆ దానికి తత్వము, తపస్సు, వేదము, యోగము అని 4 అర్థాలున్నాయి. ఆ బ్రహ్మశబ్దము నపుంసకమైతే తెలుగులో బ్రహ్మము అనాలి, పుంలింగమైతే బ్రహ్మ అనాలి. ఈ బ్రహ్మకు బ్రహ్మమునకు అర్థత భేదముంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా బ్రహ్మ జ్ఞానము అన్న చోట బ్రహ్మము యొక్క జ్ఞానము అని అర్థం. కాబట్టి ఆ ఆత్మానం వేదయతి తిరుగుతోంది అన్నము, అందుకనే అది సర్వం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. భృగు వరుణ్ణి కుమారుడు. అటువంటి వేదయతి. అందుకని ఏమన్నారంటే తస్మాత్, అందువలన అంటే కార్యకారణ భావం సహేతుకంగా చెప్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది హేతువాదులమండి, మేము ఏదో చెప్పినట్టుగా నమ్మము అంటున్నారు. హేతువాదం అంటే అసలు ఏమిటి? హేతువాదం కానిదేముంది? వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి హేతువాదం కంటే కొత్త హేతువాదాలు వీళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఆ చెప్పేదంతా కూడా వాళ్ళు ఏమంటున్నారు? యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఎందుకనంటే రుణం కృత్వా ఘృతం పిబేత్. సుఖంగా జీవించాలంటే డబ్బు కావాలి కదా అంటే అప్పు చేస్తే దానివల్ల మళ్ళీ రుణానుబంధ రూపేణ పశుపుత్ర సుతాలయా అని అన్నారు కదా అని వాడు ఆక్షేపణ చెప్తే, భస్మీభూతస్య దేహస్య పునరాగమన కుతః. బండెడు కట్టెల పొలాలకు కాల్చి పారేసేటువంటి శరీరం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది హేతువాదం మాట. ఇది చారు వాక్, చాలా అందంగా ఉండేటువంటి మాట. ఎంత బాగుంది! మనందరికీ కూడా ఎంత చక్కగా ఈ కాన్ఫరెన్సులు ఇవన్నీ ఏం అక్కర్లేదండి. బాగా తినండి, తాగండి, పోండి, వెళ్ళిపోండి, మళ్ళీ దీనికి ఏమి బంధాలు గింధాలు ఏమి ఉండవనంటారు. ఇది హేతువాదం అంట. ఇందులో హేతువాదంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే కీలకం పట్టుకోకపోవటం. ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడు? భస్మీభూతస్య దేహస్య పునరాగమన కుతః అని. ఎక్కడైనా శాస్త్రంలో దేహం వస్తుందని చెప్పారా? దేహి వేరు, దేహము వేరు. వాసాంసి జీర్ణాన్ని విహాయ శరీరాన్ని విహాయ నవాని గృహ్ణాతి దేహి. ఆత్మ పోయేది శరీరం కాలిపోయినా శరీరంలో నుంచి ఇంకో శరీరాన్ని పొందేటువంటిది ఆత్మ అని చెబుతుంటే, చచ్చిపోయినటువంటి దేహం, కాలిపోయినటువంటి దేహం మళ్ళీ ఎక్కడ వస్తున్నాడు అంటే ఇదేమి హేతువాదం? చెప్పిన దానికి పొందిక ఉండాలి కదా. కానీ అసలైన హేతువాదం మన తత్వశాస్త్రం. ఇందులో ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధం అనేటువంటిది చెప్తూ ఉంటారు. కాబట్టి వేదయతి ఎలాగో వరుసగా చెప్పారు. ఇదంతా మనం ప్రయోగశాలలో, విశ్వం అనేటువంటి ప్రయోగశాలలో నిరూపించుకోదగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇందులో ఏమీ కూడా నేను చెప్తున్నాను కాబట్టి నమ్మండి అనేటువంటి మాట కాదు. ఇవన్నీ నిరూపించుకోదగినటువంటి, ప్రయోగాత్మకంగా నిరూపించుకోదగినటువంటి అంశాలన్నమాట. కాబట్టి వేదయతి తస్మాత్ అన్నం దదత్ సర్వాణ్యేతాని దదాతి. అన్నం పెట్టాడు అనంటే సర్వము పెట్టినట్టే. సర్వాణి అని బహువచనం వాడారు కానీ సర్వం దదాతి, సర్వుడంటే పరమాత్మ. అన్నము పెట్టినందువల్ల మనం పరమాత్మను అవతలవాడికి దానం చేసినట్టు. అవతలవాడికి దానం చేయటం అంటే అర్థం ఏమిటనమాట? మన్ని మనం వాడికి సమర్పించుకున్నట్టు. కాబట్టి అద్వైత సిద్ధి. సర్వాణ్యేతానివ దదాతి అన్నాత్ ప్రాణాః భవంతి భూతానాం ప్రాణైర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానేన ఆత్మానం ఆనందః బ్రహ్మయోని. మళ్ళీ చెప్పారు, భూతానాం ప్రాణైః మనః, మనసశ్చ మనస్సు నుంచి విజ్ఞానం చేత ఆనందము. పంచకోశాలు ఉన్నాయి కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ, ఆనందమయ. వీటి క్రమసోపాన అధిరోహణ స్థితి. ఆ చిట్ట చివరి ఏమిటి, పరమగమ్యం ఏమిటి అంటే ఆనందం. అది బ్రహ్మ.
అవి యోని, సర్వానికి కూడా పుట్టుక స్థానం అని ఈ విధంగా మనకు అన్నాన్ని గురించి చెప్పారు. అన్నము అనేటువంటిది ఏది పడితే అది అన్నం కాదు. అన్నాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు మన భగవద్గీతలో చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. కాబట్టి మనం సాధకులమైనటువంటి మనం ఏం చేయాలి అని అంటే, శుద్ధమైన రజస్తమో గుణాలకు సంబంధం లేనటువంటి అన్నాన్ని మనం తీసుకునే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే, భుంజతే తే త్వగం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. తన కోసమే అన్నం వండుకునేటువంటి వాడు తినేది పాపమే కానీ మంచిది కాదు అని అన్నారు. అందుకని మొట్టమొదటగా అన్నాన్ని అతిథి మొదలైనటువంటి వాళ్ళందరికీ పెట్టి తర్వాత తాను తినన్నారు. దాన్నే అమృతం అంటారు, విఘసం అంటారు. అమృతం అంటే యజ్ఞశిష్టమైన అన్నము, యజ్ఞంలో వాడగా ఉపయోగించినటువంటి అన్నాన్ని అమృతము అంటారు. అతిథులకు పిట్టగా మిగిలినటువంటి అన్నాన్ని విఘసము అంటారు. అన్నాసి విఘసాసి అయినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పినాయి. కాబట్టి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అనే దాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ సమయానికి సంబంధించి ఇంతగా కొంచెం చెప్పగలిగాను. స్వస్తి.